మిర్చి వేపడం ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ పెనం తీసుకోవాలి. పెనం కొంచెం వేడైన తర్వాత నేను ముందే వీడియోలో చూపిస్తున్నాను. పెనం వేడైన తర్వాత కొన్ని మిర్చీలు వేయించుకోవాలి. అలా కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ మిర్చిని మనం రొట్టెతోనైనా తినొచ్చు. మనం కొంచెం అంచుకు అన్నంకు కూడా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం చూసుకొని వేసుకోవాలండి. మిర్చి ఎంత కొన్ని ఉన్నాయంటే మనం దాన్ని చూసుకొని మనం సాల్ట్ని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఆ మిర్చిలో యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేయడం వల్ల. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం చూసుకోవాలి మనం ఎంత వేసుకుంటున్నాం అనేది. ఫస్ట్ అలా వేయించుకోవాలి. తర్వాత మిర్చి మంచిగా వేయే వరకు వేయించుకోవాలి. అలానే మిర్చి బాగా వేయిస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అందులో సాల్ట్ మిక్స్ అవుతుంది కాబట్టి సాల్ట్ వల్ల మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. నైట్ కూడా మార్నింగ్ మనం రొట్టి చేసుకుంటాం కదా, మార్నింగ్ కూడా బాగుంటుంది తినడానికి కూడా. కొంచెం మిర్చి అనేది కొంచెం మాడే వరకు కొంచెం వేయించుకోవాలి. అంతా మాడడం వల్ల కూడా బాగుండదు, టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి మనం సరిపడినంతనే మనం వేయించుకోవాలి దాన్ని, మిర్చిని. టూ డేస్ 3 డేస్ కూడా ఉంటుంది ఈ మిర్చి అనేది. వేయించిన మిర్చి 2 డేస్ 3 డేస్ కూడా మనము నిల్వ ఉంచుకొని కూడా దీన్ని మనం తినొచ్చు. బాగుంది, సూపర్ వంటకం. దిస్ ఈజ్ మిర్చి వేపడం. ఇలా వేపుకొని మనం దాన్ని టేస్ట్ అనేది చేయొచ్చు. చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం దీన్ని చేసుకొని ఇలా అంచుకి